వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే పార్టీల బలాబలాలపై జోరుగా చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా కాబోతోందని టాక్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గెలుపు తమదే అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, జమీమా, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. ఏ పార్టీకి బలబలాలున్నాయి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే, ఏ అభ్యర్థి పోటీ చేస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడతారన్న చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ సంబంధించుకోవచ్చు, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ గ్రామీణ ప్రాంతాలలో ఒక ప్రజాప్రతినిధులు లేక ప్రజెంట్ ఇప్పుడు గ్రామాలలో ఒక అధికారుల పాలన కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితమే మున్సిపాలిటీకి సంబంధించుకోవచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల కాలం ముగిసిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా అధికారుల పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే రానున్న రోజుల్లో తప్పకుండా ఫిబ్రవరి మొదటి వీక్లో కావచ్చు, ఫిబ్రవరిలోనే విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారుల నుంచి ఊహాగానాలు ఒక్కొక్కటిగా లీక్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలంతా కూడా ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీల బలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, ఏ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్న చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే చాలామంది ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గెలవడం కావచ్చు, ప్రజాప్రతినిధిగా కొనసాగారు. ఈ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశాలకు గ్రామీణ స్థాయిలో ఇప్పటికే వారి క్యాడర్తో మాట్లాడుకుంటూ గ్రామీణ స్థాయిలో కూడా చర్చలు కొనసాగిస్తూ తప్పకుండా ఈసారి పోటీ చేస్తామంటూ కూడా ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఊహాగానాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా అనేక చోట్ల నియోజకవర్గాలలో కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఒకవైపు అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్తూనే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి అభివృద్ధి పనులకు అన్నీ కూడా ప్రజలు కార్యకర్తల ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలంటూ కూడా రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వారంతా కూడా అనేక మీటింగ్లు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మీటింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారం లీకులు కూడా కావచ్చు, రాష్ట్ర సంబంధించిన ఎన్నికల సంఘాన్ని అధికారులు కూడా ఒక డాటాను తయారు చేయటువంటి నేపథ్యంలో తదులో తప్పకుండా ఫిబ్రవరి మొదటి వారంలో కావచ్చు, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, ఎవరికి వారే క్యాడర్తో మాట్లాడుతూ ఎవరికి వారే టికెట్ కోసం కావచ్చు, ఎవరికి వారే బలాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా బీసీల రిజర్వేషన్ అంశమే కీలకంగా మారబోతా ఉంది. బీసీల రిజర్వేషన్ అంశాన్ని పెంచుతారా, లేదంటే బీసీల రిజర్వేషన్ అంశాన్ని గతంలోనే కొనసాగిస్తారా? కేంద్రంలో అధికారం నుండి బీజేపీ పార్టీ ఏమో మొత్తం కూడా 33% సంబంధించిన బీసీ రిజర్వేషన్ను డిక్లేర్ చేసింది. అయితే మరి ఆ మాట కట్టుబడి బీజేపీ పార్టీ ఉంటుందా? బీజేపీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% అమలులో తీసుకొస్తుందా? కామారెడ్డిలో అప్పుడు డిక్లరేషన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పెంచిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక క్లియర్గా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి 42% రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేదా గతంలోనే ఉన్నటువంటి రిజర్వేషన్ కొనసాగిస్తే ఎన్నికలు నిర్వహిస్తారని చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంటింటికి వెళ్ళి కులగణన సర్వే చేసి ఎంతమంది ఉన్నారో, అసలు ఏమేమి ఆశావాలు కూడా వారికి సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, వారు ఉద్యమకారుల ఏ పార్టీలో కొనసాగుతున్నారు, వారి రాజకీయ నేపథ్యాన్ని కూడా కులగణనలో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన అంశాలు కావచ్చు, సర్వే సంబంధించిన అంశాలకు కూడా తీసుకొస్తారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక వస్తే బీసీ రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారబోతా ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు కావచ్చు, ఆశావాలు కావచ్చు, పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, బీసీ రిజర్వేషన్ కావచ్చు, గ్రామాల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తున్నట్టు చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తప్పకుండా స్థానిక సంస్థలు త్వరలోనే రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థలకు సిద్ధం కండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక ఎన్నికల రణక్షేత్రం, ఎన్నికల రణరంగం రాబోతా ఉంది. ఎన్నికలు సిద్ధం కావాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి రూరల్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ పార్టీ ఏమో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, మండలాల కమిటీ కావచ్చు, జిల్లాల కమిటీలను వేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, తమ అభ్యర్థులనే గెలిపించాలని కూడా బీజేపీ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో ఎక్కువ మెజార్టీ, స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు ఉంటేనే తమకు అభివృద్ధి పనుల్లో కీలకంగా ఉంటారు నేతలు. తనకు ఆ కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేసేటువంటి సందర్భం ఉంటుంది కనుక తప్పకుండా ఎక్కువగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్గం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజీ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతా ఉంది, నోటిఫికేషన్ సంబంధించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుపోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పూర్తిగా ఒక డాటాను తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి.